సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు ఎంతో మంది ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జోన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్రియేట్ చేసిన ఒక మార్క్ ఉంటుంది అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎంతో మంది ఆర్టిస్టులు వస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరేం చెప్తారు అసలు? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ హోల్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. అంటే ఒకటి, మనకి తెలియని చాలా మంది వస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. వెన్ దే గో టు ద వెబ్సైట్ దే ఆల్సో క్యాన్ సీ ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉన్న సూటబిలిటీ వాళ్ళకి ఏంటి అనేది. దట్ ఈస్ ఇన్ ఓపెన్ ప్లాట్ఫామ్. యూనో ఎక్కువ మంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళకో ఛాన్స్ వస్తుంది. అంటే ఇండస్ట్రీకి యాక్సెస్ లేకుండా సపోజ్ ఎక్కడో ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో అతను సెల్ ఫోన్ పెట్టి ఒక కెమెరా తోటి ఒకటి తీసి చాలా మంది ఇంప్రెస్ చేసిన ఉన్నారు ఆల్రెడీ. మేము చేసిన టెస్ట్ దాంట్లో యూనో. సో అంతమందికి యాక్సెస్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఎనీబడి హూస్ వెరీ గుడ్, వై విల్ పీపుల్. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు సపోజ్ ఒక పర్టికులర్ యాక్టర్, కానీ ఓటింగ్ ప్రాసెస్లో 70%కి అతను నచ్చాడంటే అది నేను ఇగ్నోర్ ఎలా చేస్తాను? అంత స్టూపిడిటీ అది ఇగ్నోర్ చేయటం, అది నా పాయింట్. యా మ్యాక్స్, మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఇన్స్టాలో మీకు ఏదైనా ఒక పర్సన్ నచ్చిన అంటే యాజ్ లుక్ లో కావచ్చు వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ చేసేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసి అంటే అక్కడ అది మామూలుగా జరిగే పద్ధతి కదా. అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను కేరళ అమ్మాయిని చూసాను. యా, సో అది దట్ ఈస్ వాట్ ఐ లైక్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు ఒకటి చూస్తే, ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో క్యాన్ సమ్మన్ టెల్ మీ హూ షీ ఈజ్ అంటే దానికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి యూనో. సో అది కూడా ఒక విధంగా ఇది కదా. ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా. అది నా పాయింట్. యా సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటి వరకు చాలా మంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచుంటున్నాం అంటాను. ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాల, వాళ్ళు చేస్తే ఎక్కడో ఇనుంటారు. అది మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్. పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు, నెక్స్ట్ పాలిటిక్స్ లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ బుద్ధితో పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది. నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం, ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్. క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.